ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్లో మరో మంత్రి అనగా త్వరలో రాజీనామా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామంటే, కొండా సురేఖకు సంబంధించి మంత్రి పదవికి ఎసర్ అనేది వచ్చిందనమాట. సో ఆమెను తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయన్నమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రులపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలతో పాటు కొండా సురేఖ కూడా సన్నిహితుల వద్ద ఇలాంటి కామెంట్ చేసినట్లు అయితే తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా మొదటి నుంచి ఆమె వివాదాల్లో ఇరుక్కోవడం, తర్వాత ప్రభుత్వ భూమి సమర్థించుకోవడం సాధారణంగా మారింది. ఇప్పటివరకు కూడా ఎక్కువ వివాదాల్లో ఇరుక్కున్న మంత్రి కొండా సురేఖ పేరు అయితే ఉంది. అదేవిధంగా కేటీఆర్, నాగార్జున ఫ్యామిలీలో ఇష్యూలపై మాట్లాడడం, తర్వాత ఓ ప్రైవేట్ పార్టీలో మందు గురించి మాట్లాడడం, తోటి మంత్రులపై గిల్లి గచ్చాలు, ఇలా వివిధ రకాలైన కారణాలతో ఇరుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు వెలుగు చూసినటువంటి వివాదం మరింత రచ్చ ఎక్కిందనమాట. సో ఏకంగా ఓ కంపెనీ ప్రతినిధులు గన్తో బెదిరించిన వ్యక్తి కూడా వంత పాడుతూ కాపాడే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రిపై సీరియస్గా ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధమయ్యారట. సో మొదటి నుంచే వివాదాలతో మంత్రిగా ఉన్న కొండా సురేఖ మొత్తం మంత్రి మండలే గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే దీనిపైన అధినాయకత్వానికి ఫిర్యాదు చేసి తప్పించాలని చూస్తున్నారు. బుధవారం నుంచి ఓఎస్టీ చుట్టూ రాజుకున్న వివాదం, ఆమె కుమార్తె చేసిన కామెంట్స్ మరింత రేపాయన్నమాట. ఏకంగా టెండర్ల పేరుతో, సెటిల్మెంట్ పేరుతో దోపిడీ జరుగుతుందని సిట్టింగ్ మినిస్టర్ కూతురే కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యం చేసిందనమాట. సీఎం అనుచరుడు రోహిణి రెడ్డి దందాలు చేస్తున్నారని, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి గురించి అంతర్గత విషయాలు సుష్మిత బహిరంగ మీడియా ముందు విమర్శలు చేశారు. వీటన్నిటిపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి ఇంకా కొండా సురేఖను కొనసాగిస్తే వాటికి సంబంధించినట్లు భావిస్తున్నట్లు అవుతుందని చెప్పేసి అందుకే ఆమెను తప్పించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. మేడారం పనుల టెండర్లో మొదలైన వివాదం ఇప్పుడు మరింత పీక్స్కి అయితే వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ముఖ్యమంత్రి మీటింగ్స్కు కొండా సురేఖ దూరంగా ఉంటున్నారు. ఇవాళ క్యాబినెట్కి వస్తారా రారా అంటే ఇవాళ కూడా దూరంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే సుమంత్ అనేటువంటి మా ఫ్యామిలీ అని చెప్పడం, కొండా సురేఖ కూతురు, అదేవిధంగా వచ్చేసి ముఖ్యంగా బీసీ మంత్రి పైన కుట్ర జరుగుతుందనే విధంగా ఇందులో వచ్చేసి వ్యాఖ్యలు చేయడం, ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది.